ఇతరులు దర్శించినాడు. కాబట్టి ఆశ్చర్యం ఏంటంటే ఆయన జననం ఆశ్చర్యం. తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు, రాజు వాళ్ళు. ఎందుకు బంగారు ఎంత బంగారు ఇచ్చారు? చాలా బంగారు ఇచ్చుంటారు కదా. ఎందుకంటే 4 సంవత్సరాలు వారు ఐగుప్తులో ఉన్నారు. ఆయన జననం ఆశ్చర్యం. తర్వాత సర్ప్రైజ్, ఆశ్చర్యం ఏంటంటే ఆయనే పాపం చేయాలంటే రక్త ప్రోక్షణ లేకుండా, రక్తం చిందించకుండా పాపరక్షణ పాపం మనకు యాగాలు. ఎందుకు యాగాలు? అప్పుడు రక్తం చిందించాల. మానవులు రక్షించాలంటే ఏ పాపమెరుగని నా పాలి దైవమా, నా పాపముల కొరకు ఈ పాటలు పొందిన నిర్దోషమని నిష్కలంకమైన రక్తం కావాలి. దాంతో ఆయన ప్రయాసపడి భారం మోసుకుంటారు. సమస్త జనులారా నా దగ్గర రండి. లవ్ ఆల్ పీపుల్. మిమ్మల్ని కూడా బాగుపడతారండి. డిస్టెంట్ హీలింగ్ అంటారు, మాటతో స్వచ్ఛపరచు. అద్భుతాలు చేసినాడు. లేపాడు కూడా కుమారుడు లాజరు 4 రోజులు ఉంటాడు సమాజంలో. అబద్ధం కాదు ఇవన్నీ కూడా. 3000 భాషలు రాసినవి. జీసస్ గాట్ అథారిటీ ఓవర్ డెత్. ఎవరు లేదు. అద్భుతాలు. తర్వాత ఆయన మరణం అద్భుతం. బైబిల్లో చదువుతాను ఆ మాట. యోహాను సువార్త ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తాం. ఆయనకి ఒక శ్మశాన బాధ్యత బదల్ గ్రౌండ్ నుండి. ఆ బదల్ గ్రౌండ్ విషయంలో ఒక సమస్య వచ్చింది. మరి మున్సిపాలిటీ వారు నాకున్న స్థలంలో 25 అడుగుల స్థలాన్ని వారు ఇది మార్కింగ్ చేయడం జరిగింది. అప్పుడు మరి ఏం చేయాలన్నటువంటి ఒక కౌన్సిలర్ దాన్ని చేయాలని